Hello all, welcome to Cine Smash. Here's the review of the film I, Nobody and రీసెంట్ గా ఇరుముడిలో మణికంఠ క్యారెక్టర్ ప్లే చేసిన అమ్మాయి ఈ మూవీలో ఉంది. సినిమా ఎలా ఉందంటే యావరేజ్ అనిపించింది, కానీ మరీ అంత ఏం అనిపించలేదు. సినిమా చూసాక మెయిన్ అనిపించిన థింగ్ ఏంటంటే ప్రస్థానంలో ఒక డైలాగ్ ఉంటది, అవసరాల కోసం దారులు తొక్కే ఈ నాటకంలో హీరోలు విలన్లు ఉండరని. తీసుకున్న కాన్సెప్ట్ అయితే బానే ఉంది. మెయిన్ గా రన్ టైమే సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. ఎందుకంటే 3 అవర్స్ ఉంది. సినిమాలో తీసుకున్న కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా అలా ల్యాగ్ చేయడం, రన్ టైం అలా పెరుగుతూ ఉండడం వల్ల ఇంటెన్సిటీ అండ్ ఇంట్రెస్ట్ రెండు పోయాయి. లాస్ట్ 10 minutes సినిమా ఎటెటో వెళ్ళిపోయింది. యాక్చువల్ గా ఇలాంటి కాన్సెప్ట్స్ పిక్ చేసుకుంటే, ఎంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తీసుకుంటే అంత మంచిది. ఈజీగా 20 minutes అయితే కట్ చేసేది సినిమాలో. స్పాయిలర్స్ ఏం చెప్పట్లేదు, కానీ ఈ సినిమా ఒక రాబరీ బేస్డ్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఇంట్రెస్టింగ్ వేలో వెళ్తుంది, అండ్ ఇంటర్వెల్ అయ్యాక కూడా ఒక 30 minutes లో కొంచెం టెన్స్ గానే వెళ్తుంది. ట్విస్ట్ అండ్ టర్న్స్ మంచిగా రివీల్ అవుతూ ఉంటాయి. బట్ వన్స్ ట్విస్ట్ అయితే రివీల్ అయ్యాక సినిమా షెడ్కి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అంటే లాస్ట్ 30 minutes అంతకేం ఎక్కలేదు. సినిమా జానర్ నే మార్చేసి ఏదో కన్వే చేద్దాం అనుకున్నారు, కానీ ఎక్కలేదు. రన్ టైం ఒక 2 hours అలా ఉండి ఉంటే డీసెంట్ అనిపించేది. పృథ్వీరాజ్ స్క్రిప్ట్ సెలక్షన్ అయితే మినిమం డీసెంట్ గా ఉంటాయి సినిమాలు. నోబడీ అని ఎందుకు పెట్టారో అర్థమవుతుంది. ఆ స్టోరీ పాయింట్ అయితే బాగానే కన్వే చేసుకున్నారు. టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నికల్ వర్క్ అని చెప్తా. రీసెంట్ టైమ్స్ లో సినిమాలో ఫిల్మ్ మేకింగ్ లో ఉపయోగించే అన్ని టెక్నిక్స్ వాడేశారు అనుకుంటా. కెమెరా మూవ్మెంట్స్, ఎడిటింగ్ అంతా పీక్ లెవెల్లో ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ ని తప్పకుండా అప్రిషియేట్ చేయాలి. డైరెక్టర్ కూడా కొన్ని సీన్స్ ని టెక్నికల్ గా మంచి కట్స్ తో బాగా ప్రెజెంట్ చేశారు. బట్ లాస్ట్ 30 minutes స్క్రీన్ ప్లే అండ్ ఓవరాల్ రన్ టైం మెయింటైన్ చేసుకోవాల్సింది అనిపించింది. బీజిఎం ఓ లౌడ్ గా ఓ ట్రెండీ గేమ్ లేదు. సీన్స్ కి తగ్గట్టు అయితే సటిల్ గానే అనిపించింది నాకు. పృథ్వీరాజ్ అయితే వన్ మ్యాన్ షో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు. చూడొచ్చా అంటే నాట్ రికమెండెడ్, మరీ అంత ఏం లేదు. సో టెక్నికల్ వర్క్ గురించి చూడొచ్చు వన్ టైం ఓటీటీలో, అది కూడా. రన్ టైం అయితే పట్టించుకోకూడదు అనుకుంటే చూడొచ్చు, అదర్వైజ్ స్కిప్ ఇట్. దట్స్ ద రివ్యూ గైస్. మీరు ఎవరైనా సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి.